హరే కృష్ణ. అపోహలు నిజాలు అన్న ఈ ధారావాహిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం అశ్వత్థామ హతః కుంజరః. ఇది చాలా ఫేమస్ సెంటెన్స్. ఇది కృష్ణుడు ధర్మరాజుని యుద్ధంలో చెప్పమని చెప్పాడు. అయితే చాలామంది లేదా కొంతమంది దీన్ని అబద్ధం అని అనుకుంటారు. అయితే దీని గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదట అబద్ధం అంటే ఏంటి? అబద్ధం అనేది ఎవరైనా సరే ఎందుకు చెప్తారు? అబద్ధం అంటే జరగనిది చెప్పడం, లేదా లేనిది ఉన్నట్టుగా కానీ జరిగినట్టుగా కానీ, లేదా ఉన్నదాన్ని జరిగిన దాన్ని లేనట్టుగా కానీ జరగనట్టుగా కానీ చెప్పడం అనేది అబద్ధం. అయితే ఈ అబద్ధం ఎవరు చెప్తారు? ఇప్పుడు చిన్నపిల్లవాడిని తీసుకోండి. వాడిని తల్లిదండ్రులు చాక్లెట్స్ ఎక్కువ తినద్దు అని చెప్తారు. ఎందుకంటే పళ్ళు పాడైపోతాయి అని, లేదా జలుబు చేస్తుంది అని. కానీ వాడేం చేస్తాడు? తెలియకుండా దొంగతనంగా చాక్లెట్లు తింటాడు. అయితే తల్లిదండ్రులు అడిగినప్పుడు, ఎరా నువ్వు చాక్లెట్లు తిన్నావా అంటే వాడేం చెప్తాడు? భయపడి, దేనికి? అమ్మో ఇప్పుడు నన్ను మా అమ్మ కొడుతుందేమో అని భయపడి నేను తినలేదు అంటాడు. అంటే ఏంటి? భవిష్యత్ అనేది ఒకానొక దిశగా జరగాలి, కానీ అలా జరగదు. అలా జరిగే కంట్రోల్ నా చేతిలో లేదు అని అనిపించినప్పుడు అబద్ధం చెప్తారు. సో ఇప్పుడు అమ్మ కొట్టకుండా ఉండడం అనేది కొడుకు చేతిలో లేదు. అక్కడ అమ్మ కొట్టకుండా ఉండడం అనేది ఆ పిల్లోడి చేతిలో లేదు. కానీ ఎలా అయినా సరే కొట్టకుండా చేయాలి, అందుకని అబద్ధం చెప్తారు. సో మరి కృష్ణుడి విషయానికి వస్తే, కృష్ణుడు ఏదైనా సరే తన చేతిలో లేని విధంగా, తన అధీనంలో లేని విధంగా, తన కంట్రోల్లో లేని విధంగా ఏమైనా ఉంటుందా? ఉండదు. ఏదైనా సరే తన కంట్రోల్లోనే ఉంటుంది. ఇది భగవద్గీతలో మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అన్న శ్లోకం నుంచి కృష్ణుడు మనకి వివరిస్తాడు. ఏమిటి? ఏదైనా సరే తన కంట్రోల్లో జరిగేదే. ఇది ఈ శ్లోకంలోనే కాదు, ప్రతి శ్లోకంలోనూ ఈ కృష్ణుని యొక్క ఈ పవర్ని మనం అర్థం చేసుకోవచ్చు. భగవద్గీతలో ప్రతి శ్లోకం నుంచి కృష్ణుని యొక్క ఈ పవర్ని మనం అర్థం చేసుకోవచ్చు. గ్రహాలు తిరగడం ఏమిటి? మరేదైనా సరే ఈ ప్రకృతిలో నడిచేవన్నీ కూడా, ప్రకృతి నియమాలన్నీ కూడా, ఇప్పుడు కాంతి వేగం కొంత ఉంటుంది. అది ఎందుకు అంతే ఉంది? అది కృష్ణుడు కంట్రోల్. అది కృష్ణుడు చెప్తున్నాడు. అన్ని రకాలుగాను ఈ భౌతిక ప్రకృతిలో లాస్ ఆఫ్ నేచర్ అంటే ప్రకృతి నియమాలను అన్నీ కూడా నా అధీనంలోనే ఉన్నాయని అని చెప్తాడు. మరి తన అధీనంలో ఉన్నప్పుడు ఏదైనా సరే తను ఎలా కావాలంటే అలా జరుగుతుంది అని అనుకున్నప్పుడు మరి తను ఏమన్నా అబద్ధం చెప్తాడా? చెప్పవలసిన అవసరమే లేదు. అంటే అబద్ధం అనేది ఎవరెవరు చెప్పగలరు, లేదా చెప్పే అవకాశం ఉంది, ఎవరెవరు చెప్పే అవకాశం లేదు. సో ఇప్పుడు మనం అర్థం చేసుకున్న భగవంతుని యొక్క లక్షణాన్ని బట్టి, అంటే కృష్ణుని యొక్క లక్షణాన్ని బట్టి కృష్ణుడు అబద్ధం చెప్పవలసిన అవసరమే లేదు. ఇక రెండవది, మనకందరికీ తెలిసిందే, ఏ విధంగా అయితే 6 మహాయోధులు వాళ్ళు ఒక గ్యాంగప్ అయ్యి, ఒక గ్యాంగ్గా తయారయ్యి చిన్న పిల్లవాడైన అభిమన్యుడిని క్రూరంగా నిరాయుధుణ్ణి చేసి, అంటే ఆయుధం కూడా అడిగితే ఇవ్వకుండా ఈ 6 కలిసి గ్యాంగప్ అయ్యి అభిమన్యుడిని చంపుతారు. ఈ చంపిన వాళ్ళలో ద్రోణుడు కూడా ఉన్నాడు. మరి దాన్ని కృష్ణుడు ఎంత అధర్మంగా పరిగణిస్తాడు. ఇకపోతే మూడవ విషయం, యుద్ధం కంటే ముందు, అంటే యుద్ధం ఇంకా మొదలవబోతుంది అన్నప్పుడు దుర్యోధనుని పక్షం వాళ్ళు కొన్ని నియమాలను ప్రతిపాదిస్తారు. ఏమని? యుద్ధంలో వెనక నుండి చంపకూడదు, పారిపోయే వాళ్ళని చంపకూడదు, యుద్ధంలో డెడ్ బాడీస్ని బయటికి తీసే వాళ్ళని, తర్వాత యుద్ధంలో దాహం అయిన వాళ్ళకి నీరు సప్లై చేస్తున్న వాళ్ళని, తర్వాత ఇంకా బాణాలను కానీ విరిగిపోయిన రథాలు కానీ వీటన్నిటిని బయటకు తీసుకెళ్తున్న వాళ్ళని, అలాగే శరణు వేడిన వాడిని, ఈ విధంగా ఎవరైనా సరే ఉంటే చంపకూడదు అని కౌరవులు నియమాన్ని పెడతారు. పాండవుల సైన్యానికి ధృష్టద్యుమ్న సైన్యాధిపతి.
సో ధృష్టద్యుమ్నాకి ఒక సందేహం వస్తుంది. ఇదేంటి ఈ కౌరవులు ఏదో పెద్ద నియమాలను పాటిస్తున్నట్టు వీళ్ళందరూ ఇప్పుడు వరుసగా నియమాలు చెప్తున్నారేంటి? అంటే వీళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఈ నియమాలను ఉల్లంఘించి చంపుతారు అని వెంటనే తెలివిగా ఆలోచించి ధృష్టద్యుమ్నుడు చెప్తాడు. ఏమని అంటే, మాకందరికీ ఈ నియమాలకు సమ్మతమే, కానీ ఒక షరతు. అదేంటంటే, ఎప్పుడైతే కౌరవుల పక్షంలో ఎవరైనా సరే ఈ నియమాలను ఉల్లంఘించినట్లయితే మేము ఈ నియమాలను పాటించము. కాబట్టి మా చేత ఈ నియమాలను పాటించే బాధ్యత మీదే. మీరు ఈ నియమాలను ఉల్లంఘించినంత వరకు మేము ఈ నియమాలను పాటిస్తాము. సో ఈ విధంగా ధృష్టద్యుమ్నుడు షరతు పెడతాడు. దీనికి కౌరవ పక్షం వాళ్ళు ఒప్పుకొని సరే అంటారు. మరి ఇటువంటప్పుడు స్పష్టంగా వాళ్ళు నియమాలను కూర్చుకున్నప్పుడు యుద్ధం జరగడానికి ముందు మరి అభిమన్యుని చంపడం, అందరూ అలా గ్యాంగప్ అయ్యి ఎంత అధర్మం అది. సరే, ఇది కృష్ణుడు రిజిస్టర్ చేసుకున్నాడు తన మనసులో. ఓకే, వీళ్ళందరూ అధర్మం చేశారు అని. ధృష్టద్యుమ్నుడు కూడా గమనించాడు, ఓకే వీళ్ళందరూ అధర్మం చేశారు అని. ఇకపోతే ద్రోణాచార్యుడు ఆఖరి రోజున, అంటే తన ఆఖరి రోజున యుద్ధంలో ఎలా అయినా సరే నేను పాండవుల్ని చంపుతాను అని, లేదా పాండవ పక్షం వాళ్ళని చంపుతాను అని ప్రతిజ్ఞ చేస్తాడు దుర్యోధనుడి ముందు. సో అనుకున్నట్టుగానే చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే అర్జునుని దాటికి ద్రోణాచార్యుడు నిలవలేకపోతాడు. అందుకని వెంటనే సామాన్య మానవులను చంపే అస్త్రాలు కాకుండా దేవతలు లాంటి వాళ్ళని చంపే అస్త్రాలను వాడడం మొదలు పెడతాడు. అంటే ఏంటి, అవి చాలా చాలా పవర్ఫుల్. ఆ అస్త్రాలను ఎదుర్కొనే శక్తి కానీ, సందర్భాలు కానీ, అవకాశాలు కానీ పాండవుల పక్షంలో ఎంతోమందికి లేవు, చాలా కొద్ది మందికి మాత్రమే ఉన్నాయి. సో ద్రోణాచార్యుడు అలా అస్త్రాలు వేసి వేల మంది పాండవులని చంపేసరికి కృష్ణుడు వెంటనే రిజిస్టర్ చేసుకుంటాడు, ఈయన నియమాన్ని ఉల్లంఘిస్తున్నాడు. ఏమిటా నియమం? సామాన్యుల మీద శక్తివంతమైన అస్త్రాలను వేయకూడదు అనే షరతును కూడా వీళ్ళు పెట్టుకుంటారు యుద్ధం ముందు, కౌరవులు పాండవులు. సో మరి దానిని ఉల్లంఘించినట్టే ద్రోణాచార్యుడు. ఇకపోతే ద్రోణాచార్యుడు ఈ విధంగా చేస్తున్నప్పుడు కేవలం ద్రోణాచార్యుడికి మాత్రమే వినపడేలాగా కొంతమంది ఉన్నత లోకాల్లో ఉండే ఋషులు ద్రోణాచార్యుడికి వినపడేలాగా చెప్తారు. ఏమని అంటే, నువ్వు యుద్ధ నియమాలను ఉల్లంఘిస్తున్నావు, వెంటనే ఉపసంహరించు, నువ్వు యుద్ధాన్ని మాను, యుద్ధాన్ని ఆపు. ఈ యుద్ధం అనేది మొత్తం సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పే సర్వ క్షత్రియులకు కూడా హాని జరుగుతుంది, తత్ఫలితంగా ప్రజానీకానికి హాని జరుగుతుంది, ఈ ఉపద్రవాన్ని ఆపు అని ద్రోణాచార్యుడికి చెప్తాడు. కానీ ద్రోణాచార్యుడు రజోగుణంలో కొట్టుకుపోయి ఎలా అయినా సరే చంపాల్సిందే అనే ఒక క్రూరత్వమైన ఆలోచనతోటి తాను ఉపసంహరించాడు ఈ ఉన్నతమైన అస్త్రాలని. సో ఇది కూడా కృష్ణుడు రిజిస్టర్ చేసుకుంటాడు. ఇకపోతే ఇంకొకటి, యుద్ధం జరగడానికంటే ముందు ఇరు పక్షాలు తమ ఇతర రాజుల నుండి సైన్యాల్ని, సపోర్ట్ని సేకరించుకుంటున్నప్పుడు మనకందరికీ తెలిసిన విషయమే, కృష్ణుడు నేను యుద్ధంలో ఆయుధం పట్టను, అంటే ఆయుధంతో ఎవరిని చంపను, కానీ నా సైన్యంలో కూడా కొంతమంది యుద్ధం చేస్తారు, సో ఎవరు కావాలి మీరు కోరుకోండి అని. సో ఎనీవే అర్జునుడు కృష్ణుడు కావాలని కోరుకుంటాడు. సో మరి ఆయుధం పట్టను అని కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు అక్కడ. ఇకపోతే మరొక విషయం ఏమిటి అంటే, కృష్ణుడే చంపాలి అనుకుంటే ఒక్క సుదర్శన చక్రం చాలు. సుదర్శన చక్రం అనేది తిరుగులేని ఆయుధం కృష్ణుని చేతిలో. సుదర్శన చక్రాన్ని కనుక వదిలినట్లయితే ఎవరైనా, ఎంతమంది అయినా, ఎటువంటి వారైనా సరే చనిపోవాల్సిందే. సుదర్శన చక్రం హతమారుస్తుంది. సుదర్శన చక్రం తిరుగులేని ఆయుధం. కాబట్టి కృష్ణుడు కౌరవులనే చంపాలి అనుకుంటే సుదర్శన చక్రాన్ని వదిలి ఒక్క నిమిషంలో, ఒక క్షణంలో అందరిని చంపేయచ్చు. కానీ కృష్ణుడు అలా చెయ్యలేదు. అదేవిధంగా కృష్ణుడు తాను వ్యక్తిగతంగా పర్సనల్గా ఎవరిని చంపని యుద్ధంలో లేదా ఆయుధాలు పట్టను అన్నాడు. ఎందుకని మనకి తెలుసు, అంతకుముందు జరాసంధుడు మధుర మీద 17 సార్లు దండెత్తి వస్తాడు. అప్పుడు కృష్ణుడు బలరాముడు ఇద్దరే ఎన్నో అక్షౌహిణీల సైన్యాన్ని చంపుతారు. కాబట్టి ఈ 17, 18 ఎన్నో అక్షౌహిణీలు, నాకు తెలిసి కౌరవులది 11, పాండవులది 6 అక్షౌహిణీలు. సో ఈ అక్షౌహిణీల సైన్యాన్ని చంపడం కృష్ణుడికి ఒక లెక్క కాదు, కానీ తాను చంపలేదు. ఇకపోతే
ఈ అశ్వత్థామ హతకుంజరహ అన్నదానికి రావడానికి ముందు మనము కృష్ణుని గురించి ఇంకొంచెం అర్థం చేసుకోవాలి. అది భగవద్గీతలో 7వ అధ్యాయంలో ఒక శ్లోకం చెప్తుంది. ఆ శ్లోకంలో కృష్ణుడు ఏమంటాడు అంటే, ఓ అర్జున, వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. ఈ శ్లోకం ఏం చెప్తుంది అంటే, ఓ అర్జున, నాకు తెలుసు. వేద అహం, ఇక్కడ వేద అంటే తెలుసు అని అర్థం. వేద అహం, నాకు తెలుసు. ఓ అర్జున, నాకు తెలుసు. ఏం తెలుసు నాకు? ప్రస్తుతం ఏం జరగబోతుంది అనేది నాకు ఖచ్చితంగా యథార్థంగా తెలుసు. అదేవిధంగా భూతకాలంలో ఏమేమి జరిగిపోయిందో మీరు ఎంత కాలమైనా వెనక్కి వెళ్ళండి. 10,000 సంవత్సరాల క్రితం వెళ్ళండి, 1,00,000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళండి, 1,00,00,000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళండి, 1,00,00,000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళండి. మీరు ఎంత సమయంలో మీరు ఎంత వెనక్కి వెళ్ళినా సరే ఎగ్జాక్ట్గా పిన్ పాయింటెడ్గా పలానా స్థలంలో పలానా సమయంలో ఏం జరిగిందో నేను చెప్పగలను, నాకు తెలుసు. అదేవిధంగా భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా నాకు తెలుసు. కాబట్టి అటువంటి పవర్ ఉన్న కృష్ణుడు భవిష్యత్తులో జరిగిన సంఘటనని వర్తమానంలో చెప్తే అది అబద్ధం అవ్వదు. ఎందుకని? ఖచ్చితంగా అది జరుగుతుంది భవిష్యత్తులో. కాబట్టి అది ఎప్పటికీ అబద్ధం కాదు. మనకి తెలియదు అది జరుగుతుంది అని, అందుకనే అది మనకి అబద్ధంగా అనిపిస్తుంది. అంతేగాని కృష్ణునికి అది అబద్ధం కాదు. సో కృష్ణునికి ఉన్న ఈ పవర్ అనేది అన్ఇమాజినబుల్ పవర్. అది కాలానికి సంబంధించిన ఎటువంటి శక్తి అయినా సరే, ప్రస్తుతం సైంటిస్టులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు అసలు కాలం అంటే ఏమిటి అని అర్థం చేసుకోవడానికి. ఎంతోమంది సైంటిస్టులు ఐన్స్టీన్తో సహా ఈ కాలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఈ కాలం అనేది అర్థం అవడం అంత సులభం కాదు. ఎందుకు అంటే ఈ కాలం అనేది కూడా కృష్ణుని యొక్క శక్తి. ఇకపోతే మరి భవిష్యత్తులో ఆ జరిగిన విషయం ఏమిటి కృష్ణునికి తెలిసింది? అదేమిటి అంటే, స్వర్గలోకాలలో ఉండే దేవతల మీద వాడే అస్త్రాలను వాడుతూ ఉండేసరికి ఇంకా యుధిష్ఠిరుడు అడుగుతాడు, కృష్ణ, మనం ఏమీ చెయ్యలేమా ద్రోణాచార్యుడిని? ఈ విధంగా నా సైన్యం అంతా కూడా చనిపోతున్నారు, నాకు చాలా బాధగా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ ప్రాణాలు నా కోసం పణంగా పెట్టారు, వాళ్ళు చనిపోతున్నారంటే నేను తట్టుకోలేకపోతున్నాను, వాళ్ళ ప్రాణాలు రక్షించాలి ఎలా అయినా సరే అని ఎంతో మృదు హృదయంతో అడుగుతూ ఉంటే అప్పుడు కృష్ణుడు అంటాడు, దీనికి ఒకటే మార్గం ఉంది. అదేమిటి అంటే అశ్వత్థామ హతకుంజరహ అని చెప్పడమే. అయితే అది నువ్వు చెప్పడమే. నువ్వు చెప్తేనే ద్రోణుని నమ్ముతాడు, మరెవరు చెప్పినా సరే ద్రోణాచార్యుని నమ్మడు. అయితే యుధిష్ఠిరుడు కూడా కృష్ణుని అర్థం చేసుకోలేకపోతాడు. ఎందుకని? అశ్వత్థామ అనే ఏనుగు చనిపోతుంది అని. అది యుధిష్ఠిరునికి కూడా అర్థం కాదు. అయితే ఈ విషయం భీముడు వింటాడు పక్క నుంచి. సో భీముడు విని వెంటనే భీముడు అంటాడు, ఓ కృష్ణ, నాకు అర్థమైంది అని. సో వెంటనే కౌరవుల సైన్యంలోకి వెళ్ళి ఆ సైన్యంలో అశ్వత్థామ అనే పేరుతోటి ఉన్న ఒక ఏనుగుని వెతికి, తనకు తెలుసు అశ్వత్థామ అనే పేరుతో ఒక ఏనుగు ఉంది కౌరవ సైన్యంలో అని. ఎందుకు అంటే భీముడు ఏనుగులతో కూడా ఫైటింగ్ చేసేవాడు, యుద్ధాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో వెంటనే కౌరవుల సైన్యంలో అశ్వత్థామ అనే ఏనుగు దగ్గరకు వెళ్ళి ఆ ఏనుగుని చంపి అప్పుడు వెనక్కి వచ్చి యుధిష్ఠిరునితో అంటాడు, ఓ ధర్మరాజా, ఇప్పుడు చెప్పు అశ్వత్థామ అత కుంజరహ అని. సో వెంటనే ధర్మరాజు చెప్తాడు, ఏమని? అశ్వత్థామ అత అని పెద్దగా చెప్పి కుంజరహ అనేది చిన్నగా చెప్తాడు. అయితే మరి ఇది అప్పుడు అబద్ధం ఎలా అయింది? ఇది అబద్ధం కాదు, ఇది డిప్లొమసీ అంటారు. డిప్లొమసీలో పూర్తి నిజం చెప్పరు, కొంత నిజాన్ని పాక్షికంగానే చెప్తారు. ఎందుకంటే రాచరికపు వ్యవస్థలో డిప్లొమసీ లేకపోతే రాజ్యాలు కూలిపోతాయి, ప్రజా సంక్షేమం ఆగిపోతుంది. కాబట్టి ధర్మపరులైన వాళ్ళు ఒక్కొక్కసారి ఈ డిప్లొమసీని ప్రదర్శిస్తారు. ఈ డిప్లొమసీ అనేది అబద్ధం కాదు, ఇది జస్ట్ అబద్ధానికి కపటానికి బౌండరీ ఇది. కాబట్టి ఇక్కడ అదే డిప్లొమసీని కృష్ణుడు ఉపయోగించమని ధర్మరాజుకు చెప్పాడు. అయితే ఆ క్షణంలో ధర్మరాజు రథం నేలను తాకడం మొదలవుతుంది. ఎందుకంటే యుద్ధంలో ధర్మరాజు రథం ఒక్క అడుగు పైనే ఉండేది, ఎప్పుడు కూడా నేలను తాకేది కాదు. ఇది తన ధర్మ నిరతికి ప్రతీక అని చాలామంది అంటారు. అయితే ఎప్పుడైతే యుధిష్ఠిరుడు ఈ అశ్వత్థామ హతకుంజరహ అని చెప్పాడో ఆ రథం నేలను తాకడం మొదలవుతుంది. అక్కడి నుంచి నేలను తాకుతూనే నడుస్తుంది రథం. అయితే చాలామంది దీనిని ఏ విధంగా వ్యాఖ్యానించారు అంటే, అదిగో
ధర్మరాజు అబద్ధం చెప్పాడు కాబట్టి ఈ రథం నేలను తాకింది అని చెప్తారు చాలామంది. కానీ అక్కడ అసలు విషయం అది కాదు. ఈ అసలు విషయం ఏమిటి అంటే, ఏమాత్రం అబద్ధం చెప్పని, ఏ క్షణంలో అయినా సరే ధర్మం తప్పని శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని పాటించలేదు కాబట్టి, దానికి పర్యవసానంగా యుధిష్ఠిరుడు ధిక్కరించిన ఫలాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకనే రథం అనేది నేలను తాకుతుంది. అంతేగాని అబద్ధం అనేది చెప్పడం వల్ల కాదు. ఎందుకంటే అది అసలు అబద్ధమే కాదు, అది నిజం. అది కృష్ణుడు చెప్పింది ఏదైనా సరే నిజమే. కాకపోతే దాన్ని మనం అర్థం చేసుకోవడం అనేది సరైన వాళ్ళ నుంచి మనం అర్థం చేసుకోవాలి. అంతెందుకు, ఇప్పుడు మోడర్న్ మెడిసిన్, మోడర్న్ టెక్నాలజీలో మన బ్రెయిన్ని ఎలా అయినా సరే ఆపరేట్ చేయాలి, బయట నుంచి కనెక్షన్స్ ఏర్పాటు చేసి ఎలా అయినా సరే మన బ్రెయిన్స్ని ప్రోగ్రామ్ చేయాలి అని ఎంత రీసెర్చ్ జరుగుతుంది. సో ఈ రీసెర్చ్లో బహుశా మీరు వినే ఉంటారు. అదేంటి అంటే, మన మైండ్లోనే మనం ఏదైనా సరే ఒక పని చేసాము, ఒకటి చూసాము, ఒకటి నేర్చుకున్నాము అనే ప్రోగ్రామ్ని కనుక చేసినట్లయితే మనం నిజంగా బయట నేర్చుకోకుండానే మనం అన్నీ నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి నాకు పైలట్ అంటే ఏరోప్లేన్స్ నడపడం నాకు రాదు. సపోజ్ ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి ఈ టెక్నాలజీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు పైలట్ ట్రైనింగ్ నాకు ప్రోగ్రామ్ కావాలి అంటే వాళ్ళు వెంటనే నాకు ఒక చిన్న సర్జరీ లాగానో ఆపరేషన్ లాగానో లేదంటే వైర్స్ కనెక్ట్ చేసేసి ఓకే పైలట్ లెర్నింగ్ ప్రోగ్రామ్ని నా మైండ్లో ప్రోగ్రామ్ చేశారనుకోండి, అప్పుడు వెంటనే నేను కళ్ళు తెరిచి చూసేసరికి నాకు మొత్తం తెలిసిపోతుంది, నాకు మొత్తం అర్థమైపోతుంది. నేను ఏరోప్లేన్స్ని కూడా నేను అప్పుడు డ్రైవ్ చేయగలను. మరి అప్పుడు అది అబద్ధం అయిపోతుందా? మరి నేను ఏరోప్లేన్ డ్రైవ్ చేయడం నేను నేర్చుకోలేదే, అయినా సరే మరి నాకు రావడం అనేది అబద్ధం అయిపోతుందా? అవ్వదు. సో ఈ విధంగా ఈవెన్ మోడర్న్ టెక్నాలజీ పరంగా ఆలోచించినా సరే అబద్ధం నిజము అనే నిర్వచనాలు మారిపోతాయి. సో కృష్ణుని విషయంలో కృష్ణుని పరంగా ధర్మము అంటే నిర్వచనం ఏంటి, అబద్ధము అంటే నిర్వచనం ఏంటి, నిజము అంటే నిర్వచనం ఏంటి, సత్యము అంటే నిర్వచనం ఏంటి అనే వాటిని ఆయన పరంగా మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మనకున్న పరిమితమైన బుర్రతోటి మనం అర్థం చేసుకుంటే అది ఎప్పటికీ అర్థం కాదు. సో ఇది అశ్వత్థామ అథ కుంజరః అన్న దాని గురించి వివరణ. సో మరొక వీడియోలో మరికొన్ని అపోహల్ని మనం తొలగించుకొని కృష్ణుని సరిగా అర్థం చేసుకుని మనం కృష్ణునికి మరింత దగ్గర అవుదాము. అప్పటి వరకు హరే కృష్ణ.